అమరేందర్ గారు మరొకసారి మీ ఒకసారి పెద్దపల్లి జితేందర్ గారు బీజేపీ నాయకులైనటువంటి జితేందర్ గారు వెళ్దాం. జితేందర్ గారు ఇప్పుడు కార్తిక్ గారు చెప్పినట్టుగాను ప్లస్ ఇప్పుడు అమరేందర్ గారు చెప్పినట్టుగాను వాస్తవానికి కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు గడ్డుకాలంలానే అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఇది గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికలకు సంబంధించిన డిలే, ఇంకోటి ఏంటంటే ఉపాధి హామీ పథకం, అలాగే సంబంధించింది గ్యాస్ సిలిండర్ల పంపిణీ, అలాగే సంబంధించింది ఈరోజు ఏదైతే ఉచితాలు అని చెప్పి బస్సుకు సంబంధించిన ఇచ్చారో మహాలక్ష్మి పథకం, దాంట్లో మహిళల పట్లనే చాలా పెద్ద వారికి సంబంధించిన ఏమంటారు దానికి వారికి సంబంధించిన మహిళల మధ్యలోనే పెద్ద ఎత్తున కొట్లాట జరుగుతుంది, వారి మీద ఇదే జరుగుతుంది. ఈ విషయంపై బీజేపీ దీని మీద ఈ పాదయాత్ర మీద ఎలా విశ్లేషిస్తారండి మీరు యాజ్ ఏ బీజేపీ నాయకులుగా? అందరు ప్యానలిస్టులందరికీ నమస్కారం. యా ప్లీజ్ సార్. రామన్ గారికి, కార్తిక్ గారికి, మరియు మహేందర్ గారికి, జమీల్ గారికి అందరికీ నమస్కారం. ఇవాళ పాదయాత్ర అనే దాన్ని ఒక హాస్యాస్పదంగా అంటే ఒక జోక్గా కాంగ్రెస్ సృష్టిస్తుంది. ఎందుకంటే పాదయాత్రకు చరిత్ర ఉందండి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినా కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు చేసినా కూడా, తర్వాత షర్మిల గారు చేసినా కూడా ఫస్ట్ దాన్ని జోక్గా చేసింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. వారు ఎక్కడికి వచ్చినా బస్సులు దిగి ఆ నుంచి పాదయాత్ర చేస్తున్నామని చెప్పి ఊరూరికి వచ్చడం. ఆ తర్వాత అసలు పాదయాత్రను తెలంగాణ వచ్చినాక మొట్టమొదటిగా చేసింది బండి సంజయ్ గారు. వారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు వారు చేసిన పాదయాత్ర వారు బీఆర్ఎస్ అధికారంలోని వారు చేసిన తప్పిదాలందరినీ కూడా ప్రజలకు తీసుకుపోయిన పాదయాత్ర సక్సెస్ అయిందని నేను సంజన గారు దీంట్లో సక్సెస్ అయినలు. వారి ప్రెసిడెన్షిప్ బౌట్ల అప్పుడు సీట్లు తగ్గినాయి కావచ్చు, కానీ అగర్సే అట్లే విధంగా సంజన గారు ఉండేది ఉంటే ఇవాళ రోజు వేరే ఉంటుంది. ఆ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ తీసుకున్నది. ఎందుకంటే ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తది ఇవ్వలే. వారు ఎస్సీ బంధం చేసిండు. ఎస్సీ మహేంద్ర నువ్వు మాట్లాడేటప్పుడు నేను అస్సలే మాట్లాడలే, మీరు మాట్లాడేటప్పుడు నేను అస్సలే మాట్లాడలే. నేను చెప్తున్నా, మీరు 20,000 రేషన్ కార్డులు ఇచ్చిరని బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. మీకు గుర్తు చేస్తున్నా. అదంతా ఒక్కటి నేను చెప్పినాక నేను కంప్లీట్ చేసినాక మీరు చెప్పుండ్రు మహేందర్ అన్న. నేను చెప్పేది మీరు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించబడ్డారు ప్రజలతోని, వీళ్ళతో కాదు. జితేందర్ గారు ఒక్క నిమిషం చెప్పనా, ఏదైతే అమరేందర్ గారు చెప్తున్నారో రేషన్ కార్డులు ఇచ్చారని ఆ 6,24,20,000 ఏదైతే ఉన్నదో వారు కేవలం మాత్రం అదొక ఫుడ్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. రేషన్ కార్డ్స్ మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ఇవ్వలేదు. తర్వాత కేవలం ఫుడ్ సేఫ్టీ కార్డ్స్ అనేది ఒకటి ఇచ్చారు. గో హెడ్ సార్ జితేందర్ గారు, గో హెడ్. ఇంకొకటి ఒక కొత్త రేషన్ కార్డు మీరు ఇవ్వలే. బీసీ బంధు పెట్టిండ్రు, ఎస్సీ బంధు పెట్టిండ్రు. అందులో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పి కూడా చెప్పిండ్రు. చాలా మంది రేషన్ కార్డులు పేర్లు ఎన్రోల్ కాక అయ్యా మా రేషన్ కార్డులు మా పేర్లు ఎన్రోల్ చేయాలంటే కూడా ఎన్రోల్ చేయని పరిస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. అప్పుడు ఎంతవరకు కూడా ప్రజలకు ఎంత ఇబ్బంది అయిందంటే వాళ్ళు ఫలానా వాళ్ళ రేషన్ కార్డుల వాళ్ళ పేరు నమోదు చేసుకుందామంటే కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆ ప్రజలను ఎంత ముప్పు తిప్పలు పెట్టిండ్రు అంటే అంత ముప్పు తిప్పలు పెట్టిండ్రు. వీళ్ళు చెప్పే రైతు బంద్ అయితే ఇది వట్టి దొరలకు సంబంధించిన బంద్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 100 ఎకరాలు ఉన్న కూడా రైతు బంధు మీరు అమరేంద్ర అన్న నేను చెప్పేది నేను చెప్పినాక మీరు చెప్పే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాంటి తప్పిదాలు చేసిండ్రు దాని తగ్గట్టు మీకు ఖచ్చితంగా మీ బండి సంజయ్ ఏమో రేవంత్ రెడ్డి ఒక్కలా చూచుకుంటాడు, మీరేమో మమ్మల్ని తిట్టుతుంటారు. మీకు సాధన కాదు కదా. మీరు కాంగ్రెస్ అమరేంద్రన్న మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. నేను చెప్పేది ఒకటే, సంజన్న గురించి మీరు మాట్లాడే మిమ్మల్ని బట్టబయలు చేసింది సంజన్న. మిమ్మల్ని ఏమేమి చేసింది అనేది బట్టబయలు చేసిండు. సంజన్నని ఓర్వలేక
మీరు ఆఫీస్ ఉన్నది తాళాలు వెలగొట్టి వెల్డింగ్ తో తాళాలు వెలగొట్టి జైలు వేసిన ఆ జైల్లో నేను సంజనతో ఉన్నా నేను అక్కడ లోపల ఉన్నప్పుడు లోపలికి నీళ్ళతో కొట్టిండ్లు సార్. ఆడవాళ్ళు ఉన్నారని చెప్పి కూడా మీరు చూడకుండా ప్రస్తుతం అయితే మరో నిజాం ప్రభుత్వం లెక్క చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు చేసింది తప్పిదాలు ఏదైతే ఉన్నదో ఆయన లోపల ఉన్నప్పుడు వెల్డింగ్ దాంతో బలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి ఒక దొంగని రాష్ట్ర అధ్యక్షుడిని మీరు ఎట్లా తీసుకుపోవాలి మర్యాదపూర్వకంగా మీరు అరెస్ట్ చేసేది ఉంటే మీరు ఆ రోజు ఎట్లా అరెస్ట్ చేసిండ్రు అనేది మీకు గుర్తున్నదా? మీరు చూసిందా? మీరు ఎట్లా అరెస్ట్ చేసిండ్రు? మీరు ఆయనని ఎంత దారుణంగా అతి దారుణంగా ఆయన ఇప్పుడు మనం చేసేటప్పుడు ఒక బందిపోటుని ఓ దొంగని తీసుకుపోయినట్టు ఒక ప్రజలకు మీరు చేసిన నేను ఖచ్చితంగా నేను కూడా చెప్తాను మీరు ఏమేమి చేసిండ్రు అనేది. మీరు చేసింది ఏమైందో ఇవాళ మీ పార్టీ సరిగా లేదు. మీరు ఇవాళ ప్లీజ్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఏ టాపిక్ అయితే ఉన్నదో ఇస్తాను ఎక్కడ చెప్పలేదు. మీ ప్రభుత్వం ఉన్న ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఎక్కువ చేస్తే కూడా వేరే దేశం అడుగుతా అనే పరిస్థితిలో అంటే దౌర్భాగ్య పరిస్థితిలో దేశం అఖండ భారతదేశం గురించి మీరు మాట్లాడే విధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు? వేరే దేశం అడుగుతామని చెప్పి అడుగుతాడు. గట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు మాట్లాడేది ఒక ఏమన్నా దిక్కుమాల మాటలు ఏదైనా ఉంటే ఒక పద్ధతి మాటలు ఏం లేదు. ఇష్టరాజ్యంగా ఏది పడితే అది మాట్లాడతారు. ఒక భారతదేశం గురించి ఎట్లా మాట్లాడాలని తెలియకుండా కూడా మీరు ఏమైందంటే ఇప్పుడు మనకు కావాల్సిందల్లా మనం ఈ రాష్ట్రంలోనే కాబట్టి దేశంలోనే ఇదే జరుగుతుంది. ఎప్పుడైతే ఒక టాపిక్ మీద ఎంచుకున్నామో ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి పార్టీ నేను చెప్పేది